మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ శనివారం పోలీస్ స్టేషన్ ఎదుట కాకాని బైఠాయించారు. పొదలకూరు ఎస్ఐ మొహమ్మద్ హనీఫ్ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగంలో ఉండనివ్వబోమని బహిరంగంగానే హెచ్చరించారు. పోలీసులు మీతో ఎలా ప్రవర్తిస్తే మీరు అలాగే ప్రవర్తించినట్టు వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. ఎస్ఐ ఎంత ధైర్యం అనుకున్నాడు, ఏమనుకుంటున్నాడు ఎస్ఐ అంటే? ఎస్ఐ ఈరోజు 2029 దాకానే ఎస్ఐ. 2029 తర్వాత ఈ ఎస్ఐ ఎక్కడ ఉంటాడో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ చూస్తారు. 2029 తర్వాత ఎస్ఐగా కనిపిస్తే మీకు ఈరోజు ఆయన ఉద్యోగంలో కొనసాగితే ఆ రోజు నన్ను అడగండి అని చెప్పి నేను మా అందరికీ చెప్తున్నా, మా వాళ్ళందరికీ చెప్తున్నా. 2029 దాకా నువ్వు ఎస్ఐ గుర్తుంచుకో. 2029 తర్వాత నీకు ఆ ఎస్ఐ ఉద్యోగం ఉండేటువంటి ప్రసక్తే ఉండదు. నీ భార్య బిడ్డలు వీధిని పడ్డా అయ్యో అనిపించేటువంటి విధంగా ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ. ఎస్ఐ అంటే ఏమన్నా మొనగాడు అనుకున్నాడా? ఆయన ఏమన్నా పెద్ద ఇది అనుకున్నాడా? మీరు కనుక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతానంట. దమ్ముంది, ధర్నా చేశావు, నీ దమ్ము ఏందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టు. మేము చెప్పాం, నువ్వు ఉంటే కేసులు పెడతానన్నా మేము వచ్చి నిలబడ్డాం, ధర్నా చేశాం. నీకు ధైర్యం ఉంటే మీరు ఏదో పోలీసు వాళ్ళు వచ్చి మా మీద కేసులు పెట్టుకోండి. మీ మీద ఎవడైనా పోలీస్ అధికారి కనుక చేయి చేసుకుంటే అదే రీతిలో తిరిగి మీరు స్పందించండి. దాని మీద ఏదొచ్చినా సరే నేను అండగా నిలుస్తానని చెప్పి ఏ పోలీస్ అధికారి జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే, ఈ జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే, జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే వాడు ఏ విధంగా మీ మీదకి వస్తాడో అదే విధంగా మీరు తిరిగి సమాధానం చెప్పండి. ఎవడికి చెప్పుకుంటాడో నేను చూస్తాను అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను.